కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో, ఈ లేఖన భాగాన్ని, ఈ పత్రికని రాస్తున్నటువంటి రచయిత ఎవరు అంటే అపోస్తులైన పౌలు గారు. ఎవరికి రాస్తున్నారు అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు. అంటే పౌలు గారు సంఘానికి ఒక ఒడంబడికను ఆయన చెప్తున్నారు. ఆయనకి ఏదైతే అప్పగింపబడిందో ఆ అప్పగింపబడిన దాన్ని ఎవరికి అప్పచెప్తున్నారు? సంఘానికి అప్పచెప్తున్నారు. జాగ్రత్తగా విందాము. నేడున్నటువంటి క్రైస్తవ్యం చాలా ముక్కలైపోయింది, కొన్ని శాఖలుగా విడిపోయింది. అలా ముక్కలైపోవడానికి ఉన్న అనేకమైనటువంటి కారణాలలో ఈ ప్రభువు బల్ల ఆరాధన అనేది కూడా ఒక కారణం. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యం కొన్ని శాఖలుగా విడిపోవడానికి ఉన్నటువంటి కారణాలలో, అనేకమైన కారణాల్లో ఈ ప్రభువు బల్ల ఆరాధన అనేది కూడా ఒక కారణం. ఎందుకు అంటే కొంతమంది ఏమో ఎప్పుడు తీసుకోవాలి అనే దాని మీద ఒక శాఖ కింద విడిపోయారు. కొంతమంది ఏ సమయానికి తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేసి వాళ్ళు ఒక శాఖగా విడిపోయారు. కొంతమంది ప్రతి ఆదివారము తీసుకోవాలనేవారు ఉన్నారు. కొంతమంది నెలకు ఒకసారి తీసుకుంటే సరిపోద్ది అనేవారు ఉన్నారు. కొంతమంది 6 నెలలకు ఒకసారి సరిపోద్ది అనేవారు ఉన్నారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి సరిపోద్ది అనేవారు కూడా ఉన్నారు. అయితే మెజారిటీ ఎక్కువ మంది దేని మీద ఆలోచన చేస్తున్నారంటే, మనలో ఉన్నటువంటి ఒక మానవుల్లో ఉన్నటువంటి ఒక నైజం ఏంటి అంటే, అవసరమైన దాని గురించి మనము ఎక్కువ పట్టించుకోము. దేని గురించి పట్టించుకుంటాము? అనవసరమైన విషయాల్లో మనం ఎక్కువ తలదూరుస్తూ ఉంటాం. ఇక్కడ రాయబడినటువంటి వచనాన్ని కూడా మనం ఆలోచిస్తే ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే, చాలామంది ఎప్పుడు జరిగింది అనేది ఆలోచిస్తున్నారు, ఏ సమయంలో జరిగింది అనేది ఆలోచిస్తున్నారు, కానీ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఎక్కువ ఆలోచించట్ల. మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు జరిగింది అసలు, ఇది ఏ సమయంలో జరిగింది, ఇది ఎలా జరిగింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ మనం అసలు ఆ రోజు జరిగినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారి జీవితంలో ఏం జరిగింది అనే దాన్ని మనము విస్మరిస్తున్నాం. ప్రభు బల్ల ఆరాధనలో కొంతమంది పగల మాత్రమే తీసుకోవాలనేవారు ఉన్నారు. కొంతమంది పగలు తీసుకుంటే తప్పు, రాత్రి మాత్రమే తీసుకోవాలనేవారు ఉన్నారు. కొంతమంది రాత్రి తీసుకునేవారు పగలు తీసుకునే వాళ్ళని తప్పు అంటున్నారు. పగలు తీసుకునేవారు రాత్రి తీసుకునే వాళ్ళని తప్పు అంటున్నారు. ప్రతి వారము తీసుకునే వాళ్ళు నెలలో ఒక వారం తీసుకునే వాళ్ళని తప్పు అంటున్నారు. నెలలో ఒక వారం తీసుకునేవాడు ఏమంటున్నాడు, 6 నెలలకు ఒకసారి తీసుకోవడం తప్పు అంటున్నారు.
అయితే నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడు తీసుకుంటున్నాము, ఏ సమయంలో తీసుకుంటున్నాము, పగల తీసుకుంటున్నామా, రాత్రి సమయాల్లో తీసుకుంటున్నామా అనేది ప్రామాణికము కాదు. ఎందుకు? మన దేవుడు సమయాల మీద, రోజుల మీద, పగలు రాత్రి మీద ఆధారపడేటటువంటి దేవుడు కాదు. ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. కొన్ని సంఘాల్లో ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారము జరుగుతాయి, కొన్ని సంఘాల్లో నెలకొకసారి జరుగుతాయి, కొన్ని సంఘాల్లో మొదటి ఆదివారం జరుగుతుంది, కొన్ని సంఘాల్లో రెండవ ఆదివారం జరుగుతుంది, కొన్ని సంఘాల్లో 4వ ఆదివారం జరుగుతుంది. ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఎవరిని కూడా తప్పు పట్టవలసిన అవసరత మనకి లేదు. ఎవరిని కూడా మనం తప్పు పట్టకూడదు. అందుకే మన క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా, క్రైస్తవ సమాజం అంతా ఒక రోజుని నిర్ణయించింది. ప్రపంచం మొత్తం కూడా ఆ రోజును ప్రభువు బల్ల ఆరాధన దినంగా ప్రకటించుకున్నారు. ఎప్పుడు ఆ రోజు అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల మొదటి ఆదివారాన్ని ఏమంటారు అంటే వరల్డ్ కమ్యూనియన్ డే అని అంటారు. అంటే ప్రపంచ ప్రభు బల్ల ఆరాధనా దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచమంతా కూడా. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైంది సమయమా అంటే కాదు, ప్రాముఖ్యమైంది ఏ రోజున తీసుకుంటున్నామా అనేది కాదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి 23వ వచనం, ఒక రొట్టెను ఎత్తుకుని ఏం చేస్తున్నారంట ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూడండి, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పాను. ఏమంటున్నారు ఇక్కడ పౌలు గారు? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను చెప్తున్నారు. ఏంటా మాట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట అది చేసినప్పుడు? నన్ను జ్ఞాపకము చేసుకుంటకై, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెయ్యాలి. అంతే తప్ప నేను ఏ సమయంలో చేశానో దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ రోజునైతే చేశానో దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కువ ఏం జరుగుతుందంటే సమయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు, దాని వెనకాలన్న సారాంశంని వదిలిపెట్టేశారు. మరలా ఏ సమయంలో తీసుకోవాలనే దాని మీద ఆలోచన ఎక్కువైంది, కానీ అసలు ఆ తీసుకోవడం వెనుకున్నటువంటి సందేశం ఏంటి? సమయాన్ని ఆలోచించాము, సందేశాన్ని పక్కన పెట్టేశాం. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? యేసుక్రీస్తు వారు అన్న మాటే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ సమయాన్నే మనం ప్రామాణికంగా గనక తీసుకుంటే, ఇంకోటి కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. ఏంటి ప్రామాణికంగా తీసుకోవాలంటే, ఎక్కడ జరిగింది ఆ రోజున ప్రభు బల్ల ఆరాధన? గొప్ప మేడ గది మీద జరిగింది. అర్థమవుతుందా మీకు చెప్పేది? మన అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులనే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనుల్నే మనం గనక ఆలోచనలో పెట్టుకుంటే, ఎక్కడ జరిగింది అది? గొప్ప మేడ గది మీద జరిగింది. మరి మేడ గది మీద మనం సెలబ్రేట్ చేస్తున్నామా? మనం చేసుకుంటున్నామా? ఎక్కడ చేస్తున్నాము? మేడ గది మీద జరుగుతుందంటే మరి రేకుల షెడ్ కింద మనం ఏమవ్వకూడదు? ప్రభు బల్లారాధనే అవ్వకూడదు. మనం ఎక్కువ పరిస్థితులనే మనము ఆలోచన చేస్తే సందేశాన్ని విడిచిపెట్టేసేటటువంటి ప్రమాదం ఉంది. అర్థమవుతుందని చెప్పేది? మనం పరిస్థితుల్ని కాదు, అక్కడ జరిగినటువంటి సందర్భాల్ని కాదు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే, వాళ్ళు ఎలా చేశారు అనేది కాదు, అసలు ఏం జరిగింది ఆ రోజు, అది మనం ఆలోచించగలిగితే ఆ ప్రభు యొక్క శరీరము రక్తంలో ఒక అద్భుతమైనటువంటి సందేశం దాగి ఉంది. ఇక్కడ అదే అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి. 25వ వచనం లాస్ట్ మాట కూడా, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట?
యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని కాదు, వారు చేసినటువంటి విధానాన్ని కాదు, ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎప్పుడు జరిగింది కాదు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన జీవితంలో ఆ రోజు ఏం జరిగింది, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది గనక మనం జ్ఞాపకం చేసుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి సందేశం మనకు అర్థమవుద్ది. ప్రభువు బల్లలో ఉన్నటువంటి లోతైన బాధ, వ్యధ మనకి అర్థమవుద్ది. ఎందుకు ఇలా అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నారంటే, ఎక్కువగా మనము ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాం, మనం ఆయన త్యాగాన్ని గుర్తెరిగిన వారుగా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ మనము పాలు పంపులు పొందుతున్నాం. జాగ్రత్తగా విందాం. అసలు ప్రభువు యొక్క బల్ల మనకి ఏం సందేశం ఇస్తుంది, అసలు ఆ రోజు ఏం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ 23వ వచనంలో ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏం జరిగింది, ఏం జరిగింది ఆలోచించగలిగితే మత్తయి సువార్త అసలు ఏంటి, ప్రభు బల్ల వెనకాల ఉన్నటువంటి సందేశం ఏంటి, కాస్త వివరణ ఎక్కువ ఉంటుంది, ఓపికగా వింటా వెళ్దాము. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం మనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా, ఆయన నీవన్నట్టే అనెను. ఎప్పుడు జరుగుతుంది ఇది, ఎప్పుడు జరుగుతుంది అంటే, మనందరికీ కూడా గుడ్ ఫ్రైడే తెలుసు కదా. గుడ్ ఫ్రైడే ఏ వారంలో వస్తుందో ఆ వారాన్ని ఏమంటారంటే పవిత్ర వారము, హోలీ వీక్ అని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతున్న సందర్భము అంటే గురువారం నాడు రాత్రి జరుగుతున్నటువంటి సందర్భం. జాగ్రత్తగా వినాలి. గురువారం రాత్రి ఆయన అప్పగింపబడడానికి కొన్ని గంటల ముందు జరుగుతున్నటువంటి సందర్భం. ఆయనకి తెలుసు నా మరణం తథ్యమని తెలుసు, ఆయన మరణం తథ్యమని తెలుసు, ఖచ్చితమని తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయన మరణము చాలా సమీపంగా ఉంది అని తెలుసు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయండి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బల్ల మనకిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏంటి, ఆత్మీయ పాఠం ఏంటి. ఏం జరుగుతుందంటే, ఆయన అప్పగింపబడడానికి కొన్ని గంటల ముందు, ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయనకు ఒక ఆశ కలిగిందంట. ఏంటి ఆశ? ఇది ఇంకా నా ఆఖరి క్షణాలు. చాలా జాగ్రత్తగా వినాలి, పిల్లలు కదలకూడదు. ఇవి నా ఆఖరి క్షణాలు, మీ అందరితో కలిసి నాకు భోజనం చేయాలని ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 16వ వచనం. 22వ అధ్యాయము 16వ వచనం. 22వ అధ్యాయము లూకాసు వార్త 16వ వచనం, 15వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని చెప్పాలి. ఎలా ఉన్నదంట ఆయనకి? మిక్కిలి ఆశ కలిగి. ఇంతకాలం కలిసి తిరిగాం కదా, ఇంతకాలం కలిసి సేవ చేశాం, నేను వెళ్ళిపోయే క్షణాలు దగ్గర ఉన్నాయి. ఒక్కసారి మీ అందరితో కలిసి ఆఖరిగా నేను మీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మనం కూర్చుని భోజనం చేయడానికి ఒక మేడ గదిని సిద్ధపరచండి అని పేతురు గారిని, యోహాను గారిని పంపుతారు. ఒక గొప్ప మేడ గది,
చాలా పెద్దది, గొప్ప మేడగది సిద్ధపరచండి అంటారు. ఆఖరి క్షణాలు నేను మీకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాను. ఇది నా ఆఖరి క్షణం. నేను చనిపోవడానికి కొన్ని గంటల ముందు మీతో కలిసి నేను భోజనం చేయాలి అనుకుంటున్నాను. అందరూ రెడీ అయ్యారు. రెడీ అయ్యి వెళ్తున్నారు మేడగదిలోకి. పైన మేడగదిలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారికి శిష్యులకి మధ్య 2 రకాల సంభాషణలు జరుగుతున్నాయి. అందులో మొదటిది ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి ఉంటుంది. ఏంటి ఆ సంభాషణ అంటే, వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనే మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరు. మేడగది మీద జరుగుతున్నటువంటి 2 సంభాషణల్లో ఒక సంభాషణ ఆయన శరీరాన్ని గురించి, ఆయన రక్తాన్ని గురించి చెప్తున్నదైతే, ఆ సంభాషణ కంటే ముందు ఒక పని జరుగుతుంది. ఏంటి ఆ సంభాషణ అంటే, అంటున్నారు, వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తుంటే అంటున్నారు, 21వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఏమంటున్నారు ఇక్కడ? 2వ సంభాషణ ఏం జరుగుతుందంటే, అంటున్నారు, అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. అందరూ కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు అంటున్నారు, ఏమంటున్నారంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్దాము. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి అని అంటున్నారు. ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన గుణం ఏం చెప్తుంది? ఆయన ఆలోచన విధానం ఏం చెప్తుంది అంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు, మీలో ఒకడు నన్ను వెంబడించాడు కానీ నన్ను వెన్నుపోటు పొడుస్తున్నాడు, మీలో ఒకడు నన్ను నా శిష్యుడిగా పిలువబడ్డాడు కానీ ఈరోజు నేను శ్రమల పాలవడానికి కారణమవుతున్నాడు. చరిత్రలో అతను చేసినటువంటి క్షమించరాని నేరము చరిత్రలో మిగిలిపోతుంది. ఎవరైనా అప్పగించాయన? ఆయన అప్పగించాలనుకుంటున్న ఆయన ఎవరు? ఇస్కరియోతు యోధ. ఆయనను అప్పగించాలనుకుంటున్నవారు ఇస్కరియోతు యోధ. అది ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. ఒక్క విషయాన్ని మనం ఆలోచిద్దాము. అక్కడ భోజన పంక్తిలో కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరికన్నా తెలుస్తుందా? ఎవరు అప్పగిస్తున్నారో అన్నది వాళ్ళకి తెలుస్తుందా? తెలియట్లా. ఇక్కడ ఏమంటున్నారు? మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. మనకెలా తెలిసిపోయింది మరి? మనకెలా తెలిసిపోతుంది? అక్కడ ఉన్న వాళ్ళకి తెలియట్లేదే, మనకెలా తెలిసిపోతుంది? బైబిల్ రాసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోధ గురించి చెప్పినప్పుడల్లా ఏం చెప్తారంటే, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అని ఒక చోట రాయబడి ఉంటుంది, ఇంకో చోట ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ అని రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జబదయి కుమారుడగు 19వ వచనం చదువుదాం. ఆయనను అప్పగించిన ఇస్కరియోత అనువారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయము 16వ వచనం. యాకోబు సహోదరుడైన యోధ ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనువారు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు వెంటనే మనకు అర్థమైపోద్ది, ఉన్న 12 మంది శిష్యుల్లో ద్రోహి ఎవరు? ఇస్కరియోతు యోధ.
ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనంలోకి. వీళ్ళందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్ళందరిలోనూ ఎవరికన్నా తెలుసా ఎవరు యేసుక్రీస్తుని అప్పగించబోతున్నారు అన్నది ఎవరికి కూడా తెలీదు. ఎవరికి తెలుసు మరి ఎవరు అప్పగిస్తున్నారు? యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన్ని ఎవరు అప్పగిస్తున్నారో తెలుసు. కానీ ఈయనకి ఏం ఆశ పుట్టిందంట? మీ అందరితో కలిసి నేను భోజనం చేయాలి అని మిక్కిలి ఆశపడ్డాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. వాడు ద్రోహి అని తెలిసినా, తన ప్రాణాలను తీయడానికి పొంచి ఉన్నాడని తెలిసినా, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు నాతో కలిసి భోజనం చేయాలని నేను ఆశపడుతున్నాను. భోజనపు బల్ల, యేసుక్రీస్తు వారి భోజనపు బల్ల మనకి గుర్తు చేస్తుంది. నిజంగా మనం ఆలోచిద్దాము. నిజంగా మనం ఆలోచిస్తే నిజంగా యేసుక్రీస్తు వారు ప్రాణాలను తీసేస్తున్నాడంటే ఆయనతో కలిసి భోజనం చేసే అర్హత ఇస్కరియోతు యోధాకుందా? లేదు. కానీ ఏంటి ఈయన తన ప్రాణాలని తీసేస్తాడని తెలిసినా, తన చావుకి కారణమవుతున్నాడని తెలిసినా, ఏంటి ఈయన ప్రేమ ఏంటి? నా ప్రాణాలని తీసేస్తున్నాడు వీడు అని కూడా ఏమీ ఆలోచించకుండా ఏం చేస్తున్నాడు? నీతో కలిసి నేను భోజనం చేయాలని మిక్కిలి ఆశపడుతున్నాను. ఆయన కొరకు ఆయన భోజనపు బల్ల దగ్గర ఈయనకు కూడా ఏం పెట్టారు? ఈయన ఒక కుర్చీ వేసి ఏం చేశారు? కూర్చోబెట్టారు. ఏంటి ఈ ప్రభు యొక్క బల్ల నేడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. ఏంటి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆనాడు ఏ అర్హత లేని ఇస్కరియోతు యోధాని ఎలాగైతే తన భోజనానికి ఆహ్వానించాడో, ఈరోజు మనం కూడా నిజంగా మాట్లాడుకుందాము. అసలు మనకి ఏమన్నా అర్హత ఉందా ఆయన మందిరంలో కూర్చోవడానికి? ఆయన బల్లలో పాలు పంపులు పొందడానికి మనలో ఏమన్నా అర్హత ఉందా? ఆయన నీకు నాకు ఆయన ఏం చేశారంటే ఒక కుర్చీని ఆయన సిద్ధపరిచాడు. ఆయన బల్లలో పాలు పంపులు పొందడానికి మనల్ని ఆయన ఏం చేశాడు? ఏ అర్హత లేకపోయినా మనకి ఆయన ఒక ఆహ్వాన పత్రికను ఆయన పంపించాడు. ఏ అర్హత ఉందంటారు మనకి? అసలు ఆయనతో కూర్చునేటటువంటి సామర్థ్యం మనకుందా? ఒకవేళ మనం ఏదైనా భోజనానికి వెళ్ళామనుకుందాం, ఎవరో ఫంక్షన్కి పిలిచారు, భోజనానికి వెళ్ళారనుకుందాం, మన ఆలోచన ఎలా ఉంటుంది? మన స్థాయికి తగిన వాళ్ళతోనే కూర్చోవాలని ఉంటుందా, లేదా మన స్థాయికి తక్కువగా ఉన్న వాళ్ళతో కూర్చోవాలని ఉంటుందా? ఎవరైతే మంచిగా డ్రెస్ వేసుకున్నారో, లేదా మంచిగా ఆభరణాలు పెట్టుకున్నారో, లేదా హుందాగా కనపడుతున్నారో వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తాం. కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం మాసిపోయిన బట్టలు వేసుకొచ్చి కూర్చున్న వాడు పక్కన కూర్చుంటామా మనం? కానీ ఈయన ఆయన స్థాయికి తగిన వాడితో కాకుండా ఆయన పాద ధూళికి కూడా పనికిరానటువంటి నిన్ను నన్ను ఎన్నుకుని ఆయనతో పాటు కూర్చోబెడుతున్నాడేంటి? రండి మీరు నాతో పాటు కూర్చుని భోజనం చేయండి అని అంటున్నారేంటి? ఏంటి ఈయన త్యాగము? ఎందుకు మనకి ఆ ప్రభు యొక్క బల్ల, ఆయన శరీరము, ఆయన రక్తము ఏం నేర్పుతుందంటే, నేను నిన్ను ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అని, లేదా మనము ఆయన మందిరంలో ఉండడానికి ఏ అర్హత లేని, ఎన్నిక లేనటువంటి మనము ఆయన మందిరంలో కూర్చోవడానికి కారణం ఏంటి అంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఏం చేస్తుంది ఈ కృప అంటే? అర్హత లేని నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? ఆయన మందిరంలో కూర్చోబెడుతుంది. అందరితో పాటు సమానంగా దీవెనలు పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు నేను వాక్యమును నిలబడి చెప్తున్నానంటే, ఎన్నిక లేని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని దానికి కారణం ఏంటి అంటే ఒకటి ఆయన కృప మాత్రమే. ఎన్నిక లేనటువంటి మనల్ని ఆ ప్రభు బల్ల ఏం చేస్తుందంటే ఆయనతో పాటు కూర్చోవడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా మారుస్తుంది. అర్హత లేని నిన్ను నన్ను ఏం చేస్తుంది? ఆ ప్రభు బల్ల ఒక ఘనమైనటువంటి పాత్రగా నిలబెడుతుంది. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం కానీ దీవెనలు కానీ అవి ఎప్పుడు కూడా మన వల్ల వచ్చినవి కాదు.
ఎప్పుడు మనం అనుకోకూడదు ఇది నా సంపాదన బట్టి వచ్చింది కాదు. ఎవరి వల్ల వచ్చింది? ఇది దేవుని కృప. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సౌభాగ్యం ఏదైతే ఉందో అది ఎవరి వలన వచ్చింది? కేవలం ఆయన కృప మాత్రమే. నేనేదో మంచోడినని కాదు నేను అనుభవిస్తుంది, నేనేదో తెలివైన వాడినని కాదు, నేనేదో జ్ఞానవంతుడినని కాదు, కేవలం నీ కృప మాత్రమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆ ప్రభువు వల్ల గుర్తు చేస్తుంది మనకి, అర్హత లేని వారిని ఆయన కృప ఏం చేస్తుంది? అర్హులుగా మారుస్తుంది, ఆయనకి దగ్గర చేస్తుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి. ఆ రోజు జరిగినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక అద్భుతమైన పని, తన శత్రువుకి కూడా ఏం చేస్తున్నాడు? ఈయన భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక రెండవదిగా ఆ రోజు జరిగినటువంటి రెండవ సందర్భం ఏంటి అంటే, మేడగదిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? 21వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఏం చేస్తున్నారు ఈయన? ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటి ఆ విషయం అంటే, ఆయన అప్పగింపబడబోయేటటువంటి సందర్భాన్ని చెప్తున్నారు, కానీ ఎవడైతే అప్పగిస్తున్నాడో వాడిని బయట పెట్టట్లా. అర్థమవుతుందా? ఆయన అప్పగింపబడబోయే సందర్భాన్ని చెప్తున్నారు, కానీ ఎవడైతే అప్పగిస్తున్నాడో వాడిని ఈయన వేలెత్తి చూపట్లా. ఇస్కరియోతు యోధా వైపు చూపించి వీడే నన్ను అప్పగిస్తున్నాడని చెప్పడం ఎంతసేపు ఆయనకి? కానీ అలా చేయలేదు ఆయన. ఏమంటున్నాడు ఈయన? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఎవరు ఈ యేసుక్రీస్తు వారు? ఎవరు? నేను నమ్ముకుంటున్నటువంటి నా యేసుక్రీస్తు ఎవరు అంటే, నా గురించి అన్నీ ఆయనకి తెలుసు. నేను ఎంత దుర్మార్గుడినో, నేను ఎంత దుర్మార్గురాలనో ఆయనకి తెలుసు. కానీ ఏనాడు కూడా ఆయన నా పాపాలని, నా తప్పుల్ని ఎత్తి చూపించి నలుగురిలోనూ నవ్వుల పాలు చేయలేదు. ఎవరు ఈయన? ఏంటి ఈయన ప్రేమ? ఏంటి? ఆయన ప్రాణాలను తీయాలనుకుంటున్న వాడిని కూడా వేలెత్తైనా చూపట్ల. ఈరోజు మన గురించి మనం ఆలోచించగలిగితే, మనం ఏదన్నా ఒక చిన్న తప్పు చేసామనుకో, ఎవరు కాసుకుని ఉంటారు? ఎప్పుడు దొరుకుతాడా అని కాసుకుంటూ ఉంటారు. పొరపాటున మనం ఏదైనా తప్పు చేసామనుకో, మనం చేసిన తప్పు కొంచెమైనా వాళ్ళు ఎంత వేసి చెప్తారు? లేనిపోనివన్నీ వేసి చెప్తారు. మనం ఏదన్నా తప్పు చేశాము అంటే, మనం ఏదన్నా పొరపాటు చేశామంటే, నిజంగా మన పొరపాటుని కప్పి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారా? ఎక్కడా కూడా ఉండరు. పైపెచ్చి మనం చేసిన తప్పును అందరి దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి మనుషులే ఉంటారు. కానీ ఎక్కడ కూడా మనం చేసిన తప్పుని దాచిపెట్టి, పోన్లే మారతాళ్ళే అని చెప్పి దాన్ని దాచిపెట్టి మనల్ని వెనకాల నుంచి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. కానీ ఏంటి ఈయన? నేను ఎంత దుర్మార్గుణ్ణి, నేను ఎంత పాపిష్టి మనిషిని, నేను ఎంత పాపం చేశాను, ఏనాడు కనీసం నా పాపాలనైనా ఎత్తి చూపలేదు. కనీసం సందర్భం వచ్చినప్పుడు కూడా నా గురించి ఆయన తప్పుగా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా లేవు. పైపెచ్చు నేను చేసిన పాపానికి ఈయన ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. నా కోసం ఆయన బలైపోయాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు యేసుక్రీస్తు వారు? ఎవరు అంటే, మన పాపాలని ఆయన నలుగురిలోనూ చెప్పి మనల్ని అల్లరపాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చున్నాడు. ఎవరు ఈ దేవుడు? మనం చేసిన పాపాలని ఎప్పుడు కూడా ఇంకా ఆయన జ్ఞాపకము చేసుకొననటువంటి వాడు. 10వ అధ్యాయము 17వ వచనం.
వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటినీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరైనా నేను చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, నేను చేసినటువంటి అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, నా చుట్టూ ఉన్నవారు నన్ను వేలెత్తి చూపిస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు, నలుగురిలోనే హేళన చేస్తున్నారు, కానీ నేను నమ్మినటువంటి ప్రభువు నేను ఎక్కడా కూడా అల్లరిపాలు కాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధాన్ని అల్లరిపాలు చేయడం ఆయనకి క్షణం పని, కానీ అలా చేశారు ఆయన చేయలా. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అందరూ కూడా వేలెత్తి చూపించారు. అందులో విచిత్రం ఏంటంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఉన్నారంట. ఆ గుంపులో తీసుకొచ్చారు, జనం మధ్యలోకి తీసుకొచ్చి అల్లరపాలు చేద్దాం అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అమ్మా, ఎవరు మీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక ఎన్నడూ కూడా పాపాలు చేయొద్దు. ఎవరు యేసుక్రీస్తు అంటే, మనం ఎన్ని అతిక్రమములు చేసినా ఆయన ప్రేమ లాంటిది అంటే వాటన్నిటినీ కొట్టివేసి మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసినటువంటి వ్యక్తి. వద్దాం మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయము 22వ వచనంలోకి వద్దాము. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా. సరిపోద్ది. ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న శిష్యులు? ఏం చేస్తున్నారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చెయ్యండి అని పౌలు గారు యేసుక్రీస్తు వాడినటువంటి మాటని సంఘానికి చెప్తున్నారంటే, అక్కడ ఆ ప్రభు బల్ల దగ్గర జరిగినటువంటి మరొక సంఘటన ఏంటి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అనగానే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభువా నేనా, నిన్ను అప్పగిస్తున్నది నేనా అని ఎంతమంది అడిగారంట? అక్కడ ఉన్న ప్రతి ఒక్కడు కూడా అడిగారంట. ఏంటి? ఆయన భోజనపు బల్ల దగ్గర జరుగుతున్నటువంటి ఆ సంఘటన మనకేం గుర్తు చేస్తుంది ఈరోజు? వాళ్ళు ఎప్పుడైతే ప్రభువు యొక్క భోజనం బల్ల దగ్గరికి వచ్చారో ప్రతి శిష్యుడు అడుగుతున్నారంట, దేవుడు మాట చెప్పగానే, నేనా నిన్ను అప్పగిస్తుంది, నేనా అని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు. అంటే ఒక్క క్షణం వాళ్ళు ఆలోచిస్తున్నారు, పొరపాటున నేనేమన్నా తప్పు చేశానా ఈయన పట్ల? ఈయన అప్పగింపబడడానికి నేనేమన్నా కారణమవుతున్నానా? స్వీయ పరీక్ష చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం చేస్తున్నారు? సరిచూసుకుంటున్నారు. ఒకవేళ నేనేమన్నా పాపంలో జారిపడిపోయి ఈయన్ని అప్పగిస్తున్నానా అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. ప్రభువా నేనా ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ప్రభు బల్ల దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏంటి అంటే, ఈ సందర్భం జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తుల మధ్యలో పౌలు గారు ఉన్నారా? లేరు. పౌలు గారు లేరు. కానీ ఈయన సందర్భాన్ని, అక్కడ జరిగిన సందర్భాన్ని ఎంత బాగా అన్వయించుకుని, ఎంత బాగా ఆలోచించగలిగారు అంటే, కొరింథీయులకు రాస్తున్నప్పుడు, ఇందాక మనం చదువుకున్న వచనం, కొరింథీయులకు రాస్తున్నప్పుడు ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఈ మాట అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పలేదు కదా, ఈయనకి ఎలా తెలిసింది? ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారికి చెప్పలేదు కదా ఈ మాట, ఈయనకి ఎలా తెలిసింది అంటే, ఈయన వాక్యాన్ని, సందర్భాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే, మత్తయి సువార్తలో ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన ఘట్టం, ఆ 12 మంది శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు, అడుగుతున్నారు ప్రభువుని, ప్రభువా నేనా? విచిత్రం ఏంటంటే, ఆ 12 మందిలో ఎవరున్నారు? ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు.
ఆ ఇస్కరియోతు యోధా కూడా అడుగుంటాడా? అడుగుంటాడా? అది ఒకసారి చూద్దాం మళ్ళీ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును అన్నాడంటే, ఆ ప్రతి వాడులో ఇస్కరియోతు యోధా ఉంటాడా? ఉండడా? ఆ దుఃఖపడిన వారిలో ఇస్కరియోతు యోధా ఉంటాడా? ఉండడా? ఆయన కూడా ఏమంటున్నాడు, ఏమీ తెలియనట్టు, ప్రభువా నేనా నిన్ను అప్పగిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈయన బుధవారమే యేసుక్రీస్తుని అమ్మేశారు. ఎక్కడ రాయబడి ఉంది అది? అదే అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములను తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుంచి ఆయన్ని అప్పగించుటకు తగిన సమయాన్ని కనిపెట్టుచుండెను. ఈ ఇస్కరియోతు బుధవారమే యేసుక్రీస్తుని అమ్మేశాడు. గురువారం నాడు రాత్రి ఏమంటున్నాడు ఈయన, ప్రభువా నేనా నిన్ను అప్పగించాలనుకుంటుంది నేనా? ఇక్కడ జరిగిన ఇంకొక లోతైన విషయాన్ని మనం చూద్దాము. అప్పుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, 23వ వచనం, ఆయన అంటున్నారు, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడెవడు వాడే నన్ను అప్పగించువాడు. మరలా, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడు వాడే నన్ను అప్పగించేవాడు. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడు వాడే నన్ను అప్పగిస్తున్నాడు. చెయ్యి ముంచిన వాడు ఎవడు అని అంటున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? భోజనం కదా చేస్తున్నారు. ఒక మాట ఆలోచిద్దాము. యేసుక్రీస్తు వారు అన్న మాట ఆలోచిద్దాం. వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ కలిసి వాళ్ళకు వాళ్ళే వడ్డించుకుంటున్నారా? వేరే వడ్డించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకు వాళ్ళే వడ్డించుకుంటున్నారు. అక్కడ రాయబడిన మాట ఒకసారి మనం 20వ వచనం చదివితే బాగా క్లారిటీ వస్తుంది. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? వారు భోజనము చేయుచుండగా అంటున్నారు. అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నారు. నేనా అని అందరూ అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడు వాడు నన్ను అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఆలోచన, వాళ్ళందరూ వాళ్ళు వడ్డించుకుంటున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు పాత్రలో చెయ్యి పెడతారా పెట్టరా? అర్థమైందా? ఇప్పుడు మనం ఉన్నాము ఇంట్లో, ఫ్యామిలీ ఒక ఐదుగురు కూర్చున్నాము, వంట వండుకుని మన అందరం భోజనం చేస్తున్నాము. సపరేట్గా భోజనం వడ్డించడానికి ఎవరినైనా పిలుచుకుంటామా? పిలుచుకోం కదా. ఏదైతే కూర వండుకున్నామో అవన్నీ కూడా మధ్యలో పెట్టుకుంటాము. ఒక్కొక్కళ్ళు వేసుకుంటారా వేసుకోరా? వేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందులో చేయి పెట్టే సందర్భం ఉంటుందా ఉండదా? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్న సందర్భాన్ని మనం ఆలోచిద్దాము. నాతో పాటు చెప్పాలి, పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మరలా కన్ఫ్యూజన్ పెడుతున్నారు యేసుక్రీస్తు వాళ్ళ మధ్యన. అదేంటి, నేను కూడా ఇందాక కూర వేసుకునేటప్పుడు నేను కూడా ఏం చేశాను? నేను చేయి పెట్టుంటాను కదా, నన్ను గురించి అంటున్నారా? అనుకుంటారా? అనుకుంటారు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళ ముందుంచుతున్నది, మన ముందుంచుతున్నది ఏంటి అంటే, మనందరము కూడా ఎలాంటి వాళ్ళము? పాపము చేసిన వాళ్ళము. మనందరము కూడా ఎలాంటి వాళ్ళము? ఏదో ఒక సందర్భంలో తప్పిపోయిన వాళ్ళము. వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో పాత్రలో చేయి పెట్టి ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. మనకేం నేర్పుతుందంటే ఆ పాఠం, మనము కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా చెప్పాలి, మార్గము విడిచి త్రోవ తప్పిపోయిన వాళ్ళమే. మనందరం ఏదో ఒక సందర్భంలో నశించిపోయినటువంటి వారి లెక్కల్లోకి వెళ్ళిన వాళ్ళమే. మనందరం ఏదో సందర్భంలో తప్పిపోయినటువంటి కుమారుడి లెక్కలోకి వెళ్ళిన వాళ్ళమే. మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి తక్కువ చేసి ఆయనని పక్కన పెట్టేసి ఆయన్ని ఓడించిన వారమా కాదా? అదే గుర్తు చేస్తున్నాడు దేవుడు. మనం ఏదో ఈరోజు చర్చిలో ఉంటున్నాం కాదని మనం ఏదో పెద్ద పరిశుద్ధులము కాదు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళ పాత్రలో చేయి పెట్టి ఉంటారు. అలాగే మనం కూడా ఏదో ఒక సందర్భంలో తప్పిపోయినటువంటి వాళ్ళం. అప్పుడు అడుగుతున్నాడంట ఇస్కరియోతు యోధా. చూద్దాం 25వ వచనం. ఆయనను అప్పగించిన యోధా అప్పుడు అంటున్నాడంట, బోధకుడా నేనా? రే చిన్న,
నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. ఒక్క విషయాన్ని మనం చూద్దాము. 24వ వచనం వరకు ఎవరు అందులో దొంగ అనేది ఆ 12 మందికి తెలుసా? తెలీదు. ఎప్పుడు బహిర్గతం అయిపోయింది? 25వ వచనంలో అడుగుతున్నాడు ఇస్కరియోతు యోధా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. అప్పుడు ఆ 12 మందిలో 11 మందికి తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది కదా. ఒక్క విషయాన్ని మనం ఆలోచిద్దాము. 22వ వచనం మొదటి మాట, అందుకు వారు బహు దుఃఖపడి దుఃఖంలో ఉన్నారా లేదా? బాధాకరమైన సందర్భమే కదా. ఎవడు హాని చేస్తున్నాడో అని తెలిసిపోయింది. సాధారణంగా మనకు దుఃఖం కలిగినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ఎవడి వల్ల నష్టం కలిగిందో వాడిని తిడతామా తిట్టమా? ఎవడి వల్ల దుఃఖం వస్తుందో వాడిని తిట్టుకోమా? కానీ వీళ్ళు ఏమన్నా మాట్లాడినట్టు సందర్భం ఉందా? 11 మందికి తెలిసిపోయింది. ఒరే ఏంట్రా మాతో పాటు తిరిగావు ఇప్పటి వరకు, చీ ఎంత నీచుడువా నువ్వు అని ఒక్కరన్నా నోరు జారారా? అంత దుఃఖంలో ఉన్న ఒక్కళ్ళు కూడా ఒక్క మాట కూడా అనలా. ఒక విచిత్రం ఏంటంటే ఆ 12 మందిలో ఈ మాట అనొచ్చా అనకూడదో తెలియదు. పేతురు గారు ఉన్నారు. పేతురు గారిని ఏమంటారంటే కొంచెం దుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక డాన్ లెక్క అనుకోవచ్చు. ఎందుకు మాట అంటున్నానంటే ఈ సందర్భం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే గెస్సెమనే తోటకి వెళ్తున్నారు. ఆ సందర్భం అక్కడ ఉన్న వాళ్ళు కోపం పడవచ్చు అంటే పడవచ్చు, కానీ వాళ్ళు కోపపడ్డారా? ఇస్కరియోతు యోధాని తిట్టాలనుకుంటే తిట్టవచ్చు. ఇంకొక పని కూడా చేయొచ్చు. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే చూద్దాం. ఈయన గెస్సెమనే తోటకి వెళ్తున్నప్పుడు కూడా ఎవరిని పెట్టుకుని వెళ్ళాడంటే 36వ వచనం, అంతటా యేసు వారితో కూడా గెస్సెమనే అనబడిన చోటకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయారు. ఎవరెవరిని తీసుకెళ్లారంట? పేతురును, జబదయి 2 కుమారులు ఉన్నారు. ఎవరాల్లో జబదయి కుమారులు ఎవరంటే యాకోబు, యోహానులు. ఎక్కడ ఉంటుంది మాట అంటే లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము 49వ వచనం. క్షమించాలి, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఎవరు ఈ జబదయి కుమారులు ఎవరు అంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జబదయి కుమారులకు యాకోబు అతని సహోదరులకు యోహాను. ఎవరంట ఇప్పుడు జబదయి కుమారులు? యాకోబు, యోహాను. వారిద్దరికి ఒక బిరుదు ఉందంట. ఏంటి ఆ బిరుదు? వారిద్దరికీ ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఏం పేరు పెట్టారంటే బోయనేర్గేస్ అను పేరు పెట్టాను. బోయనేర్గేసు అనగా చెప్పాలి ఉరిమేడు వారని అర్థము. ఉరిమేడు వారని అర్థము అంటే ప్రతి దానికి కూడా కాస్త దుడుకు స్వభావం ఉన్న వల్ల కాదా? కూడా ఎవరు వెళ్ళారు? ఇప్పుడు 3 వ్యక్తులు వెళ్ళారు. జబదయి కుమారులు వెళ్ళారు, పేతురు వెళ్ళారు. పేతురు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ కొండ మీద ఎవరున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనతో పాటు ఈ 3 ఉన్నారు. అప్పుడు అంటున్నారంట, ఆయన్ని పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళని చూసి అంటున్నారంట. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 22వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము. ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుబోవు దాన్ని ఆయన చుట్టూ ఉన్నవారంటే ఎవరున్నారు? ఇప్పుడు పేతురు గారు, యోహాను, జబదయి కుమారులు యోహాను, యాకోబు గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చూసి అంటున్నారంట. చూద్దాం ఒకసారి ఆ మాట చదువుదాం. దానిని చూసి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగాను. నువ్వు ఒక్కటి కన్ను సైగ చెయ్యి, వీళ్ళందరి తలలో మేము ఏం చేస్తాము? నరికి అవతల పాడేస్తాం వీళ్ళందరినీ. అడుగుతున్నారా లేదా? ఒక్క అవకాశం నువ్వు అను చెప్పాలి. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాం? మేము కత్తితో నరికేస్తామో అని వీళ్ళిద్దరూ అడుగుతుంటే అందులో ఒకళ్ళు ఎవరంట? ఒకళ్ళు కత్తితో ఆల్రెడీ
నరికేశారంట. ఎవరైనా 18వ అధ్యాయం యోహాను సువార్త, 18వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం. సీమోను పేతురునొద్ద ఏముందంట? కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికిన. సరిపోద్ది. ఇప్పుడు మరలా మనం మత్తయి సువార్తలోకి వద్దాం, 26వ అధ్యాయంలోకి. ఇప్పుడు వాళ్ళు దుఃఖిస్తున్నారు అంటే ఆ దుఃఖించిన వాళ్ళ పేతురు గారు ఉన్నారా లేదా? ఉన్నారు. జబదయి కుమారులు ఉన్నారా లేదా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంటే ఈ గెస్సెమనే తోటకి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కత్తి ఉంది అంటే ఈ మేడ గదిలో ఉన్నప్పుడు కూడా కత్తి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్కడ భోజనం చేసిన వెంటనే వీళ్ళు ఎక్కడికి స్టార్ట్ అయ్యారు? గెస్సెమనే తోటకి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు పేతురు గారి దగ్గర ఏముంది? కత్తి ఉంది. ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన జనంగాన్నే చెవి నరికేశాడంటే పట్టించిన వాడే పక్కన ఉన్నాడంటే ఊరుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసే ఈయన కంట్రోల్ చేసుకోలేక కత్తి దూశాడు అంటే పట్టించేవాడు పక్కనే ఉన్నాడు, ఆయన్ని కనీసం ఏమన్నా అన్నాడా? అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ అనలా. ఏం నేర్పుతుంది ఈ ప్రభువు బల్ల మనకు నేర్పుతున్నటువంటి పాఠం? వాళ్ళంత దుఃఖంలో ఉన్న వాళ్ళు తిరిగి ఒక మాట అనకపోవడానికి కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు వాడినటువంటి ఒక మాట ఉంది అక్కడ. 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవ్వని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. సరిపోద్దాం. నేనేదో అప్పగిస్తున్నానంటే అది ఏదో యోధా పన్నినటువంటి పన్నాగం కాదు. నా కోసం ఆల్రెడీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇది జరుగుతుంది. వాడేదో నన్ను చేసేసినంత మాత్రాన నేను తక్కువ అయిపోను. నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చెయ్యండి అని పౌలు గారు చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు వాడిన మాటని చెప్తున్నారంటే దానికి కారణం ఆయన ఆ రోజు ఏం చేశాడంటే ఆ దేవుడి చిత్తం నా దగ్గర నెరవేరుతుంది, కానీ ఎవ్వడు కూడా నన్ను ఏమీ చేయలేడు. అక్కడ కత్తి దూసినప్పుడు అంటారు, నేను ఇప్పుడే తలుచుకుంటే నా తండ్రి నా కోసము కొన్ని వేల సైన్యాన్ని పంపగలడు, కానీ నేను వ్యూహా సైన్యాన్ని పంపగలను, నేను వేడుకొనట్లేదా అంటారు. ఎందుకు వేడుకోలేదు యేసుక్రీస్తు వారు అంటే ఏమి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి అంటే మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము జరుగుతుంది, కానీ ఎవ్వడు కూడా నన్ను అప్పగించడానికి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఏం నేర్పుతుంది ఈ పాఠం? మనకి ఏం నేర్పుతుంది అంటే మన జీవితంలో కూడా మన వెనకాల మన శత్రువులు తవ్వుతున్నటువంటి గోతులు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. అది కేవలం ఎవరి చిత్తానుసారంగా జరుగుతుంది? దైవ చిత్తానుసారంగానే జరుగుతుంది. ఈరోజు మన జీవితం నవ్వుల పాలవచ్చు, కానీ దేవుడు ఏం చేయగలడు? ఈరోజు నవ్వుల పాలైన మన జీవితాన్ని దేవుడు నవ్వేటట్టుగా చేయగలడు. ఈరోజు మన జీవితం చీకటిలో ఉన్నదంటే అది కేవలం దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్తుంది. ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎన్ని నిందలేసినా అదంతా ఎవరి చిత్తానుసారం? దేవుని చిత్తానుసారం. ఈరోజు నీ గురించి, నీ ఆరోగ్యం గురించి నువ్వు వెళ్తున్నటువంటి డాక్టర్ నీ గురించి ఏదన్నా చెప్పుండొచ్చు, అదంతా ఎవరి చిత్తానుసారం? దేవుని చిత్తానుసారం. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో నీ గురించి చెడుగా మాట్లాడవచ్చు, నువ్వు ఎదగకుండా చేయొచ్చు, అదంతా ఎవరి చిత్తానుసారం? దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. కానీ నిన్ను బాధ పెట్టేవాడు ఎన్నడూ కూడా నీ మీద విజయాన్ని పొందలేడు. నిన్ను ఏలుబడి చేస్తున్న అనారోగ్యం ఏదైతే ఈరోజు నీ దగ్గర ఉందో అది నీ మీద ఎప్పుడు కూడా విజయాన్ని పొందలేదు. దేవుడు ఆయన ప్రేమించిన వారికి మేలు కలగడానికి ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం.
దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద రాయబడి ఉంది, ఒకటి అనే చోట రాయబడి ఉంది, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరుగుచున్నాయని పాఠాంతరం. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో మనల్ని ఏలుబడి చేస్తున్న చీకటి సంబంధమైనటువంటి శక్తులు కానీ, అనారోగ్యం కానీ, లేదా మన పట్ల ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, లేదా సమాధానం లేనటువంటి జీవితాలే కానీ, లేదా నిందలు పాలవుతున్నటువంటి జీవితం కానీ, లేదా నలుగురు మధ్య తల ఎత్తుకోలేనటువంటి జీవితమైనా కానీ, అదంతా ఎవరి చిత్తానుసారంగా జరుగుతుంది? దేవుని ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి జరుగుతుంది. కానీ వాడేదో నిన్ను గెలవాలని అవేమీ జరగట్లేదు. వాడు ఎప్పటికీ కూడా మన ముందు గెలవలేడు. 23వ కీర్తన, మనందరికి ఇష్టమైన కీర్తన, 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సరిపోద్దు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నావు. నా శత్రువు ఈరోజు నన్ను చూసి ఆనందపడొచ్చేమో కానీ ఎప్పటికీ కూడా వాడు నన్ను గెలవలేడు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? దేవుని చిత్తానుసారంగా, ఆయన సంకల్పానుసారంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నాకు మేలు కలగడానికి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న మాటలో ఉన్నటువంటి ఒక లోతైనటువంటి పాఠం. ఎవరైనా శత్రువుకి సైతం భోజనం పెడుతున్నాడు అంటే మనకి ఏం నేర్పుతున్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను ప్రేమించేవాడినే నువ్వు ప్రేమిస్తే నీకు కలిగే లాభమేంటి? నిన్ను ద్వేషించి అన్యులు కూడా అలాగే చేస్తున్నారు కదా, మరి నీకు వాళ్ళకి తేడా ఏంటి? నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించాలి. ఇదిగో నా ప్రాణాలను తీయాలనుకున్న వాడినే నేను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేను చేశాను అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అనుక్షణము కూడా మీరు తీసుకుంటున్న రొట్టె ద్రాక్ష రసం జ్ఞాపకం చెయ్యట్లేదా? నా త్యాగాన్ని, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇక రెండవదిగా ఆయనని ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనలో జరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. స్వీయ పరీక్ష అనేది ఉండాలి. ఇక మూడవదిగా మనందరము కూడా ఏదో ఒక సందర్భంలో తప్పిపోయినటువంటి వాళ్ళమే. ఇక 4వదిగా మన శత్రువు మన మీద ఎన్ని పన్నాగాలు పన్నినా అవన్నీ కూడా మనకి భవిష్యత్తులో మేలు చేయడానికే కానీ ఏది కూడా కీడు చేయడానికి కాదు. ఇది ప్రభు బల్ల మనకి నేర్పుతున్నటువంటి పాఠం. ఇప్పుడు పౌలు గారు అన్న సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు? ఏం చెప్తున్నారు అక్కడ? నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనం ఆలోచించవలసింది యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగాన్ని మనం ఆలోచించాలి. ఆ ప్రభువు బల్ల దగ్గర, ఆ రోజు భోజనపు బల్ల దగ్గర జరిగినటువంటి సందర్భాలను మనం ఆలోచించాలి. కానీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది అనేది మనం ఆలోచించడం వల్ల మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రము కూడా మేలు చేయకూడదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కనుక మనం ఆలోచించగలిగితే మన ఆత్మీయ జీవితానికి మేలు చేకూరదు. ఇక ఆఖరిదిగా జరుగుతున్నటువంటి ఒక సందర్భం ఏంటి అంటే, అంత బయటడిపోయింది, అయినా కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఆయనకి రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నారు. అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆ 12 మందిలో ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధాకు కూడా ఇస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు అప్పటికి ఆయన్ని క్షమించేశారా, క్షమించలేదా?
క్షమించబడ్డాడు కాబట్టే యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. కానీ ఆయన క్షమించాడు, కానీ ఆ క్షమాపణ ఎవరు పొందుకోలేకపోయారు? ఇస్కరియోతు యోధా పొందుకోలేకపోయారు. ఈరోజు ఆయన కూడా మన పట్ల క్షమాగుణం కలిగి ఉన్నాడు. మనల్ని కూడా మాట అంటున్నాడు, నిజంగా నా క్షమాభిక్ష పొందుకోవడానికి, నా ఆదరణ పొందుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతున్నారు. ఈరోజు ఆయన కూడా మనల్ని క్షమించబడ్డాము, ఆయన దృష్టిలో మనం క్షమించబడ్డాము, కానీ ఆ క్షమాపణ పొందుకోవడానికి మనము సిద్ధంగా లేకుండా ఉన్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా వాయిదా గనక వేస్తున్నట్లయితే దయచేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన క్షమించాడు, మనము క్షమాపణ పొందుకోవడానికి సిద్ధంగా లేకుండా ఉన్నాం. ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇస్కరియోతు యోధా క్షమించబడ్డాడు, కానీ ఆ క్షమాపణ మాత్రము వాడు ఇస్కరియోతు యోధా పొందుకోలేకపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇంకా నేను రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా, ఇంకా టైం ఉంది అని గనక బాప్తిసాన్ని గనక ఒకవేళ వాయిదా వేస్తుంటే ఒక్కసారి ఒక వచనం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితివి, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఏంటా రక్షణ దినము అంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో తీసుకుందాం అనేది కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో ఇదే రక్షణ దినము, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. క్షమించడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆ క్షమాపణ పొందుకోవడానికి బాప్తిస్మం ద్వారా మన పాపాలని మనం కడుక్కుని ఆ క్షమాపణ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఈరోజు పరీక్షించుకోవాలి. ఇది ప్రభువు బల్ల మనకు నేర్పుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠం. ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి, కానీ సందర్భాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని మనము జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమాత్రమూ ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి క్షమాపణ, అటువంటి రక్షణ మనందరము కూడా పొందుకుని ఆయనలో ఎదుగుదుముగాక. ఆమేన్.